హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు గత ప్రభుత్వ నాయకులపై పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేస్తూ రాజకీయంగా వేడిని పుట్టించారు. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలను గురించి చెబుతూనే గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు, అక్కడక్కడా జరిగిన ప్రజా వ్యతిరేక విధానాలపై ఘాటుగా విమర్శలు చేస్తూ వచ్చిన ఎమ్మెల్యేలు ఇప్పుడు రూటు మార్చారా అంటే అవును అనే సమాధానం వస్తుంది. అదే పరిగా ప్రతిపక్ష పార్టీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై విమర్శలు గుప్పిస్తుంటే వాళ్ళు క్రమక్రమంగా షైన్ కావడానికి అవకాశాలు ఉంటాయని, పనిగట్టుకొని విమర్శలు చేయరాదని ముఖ్యమంత్రి ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు సూచించినట్లుగా పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ నియోజకవర్గాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువ కావాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలపై ఘాటుగా విమర్శలు చేసే 2-3 ఎమ్మెల్యేలు సైలెంట్గా ఉంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకునే అవకాశం ఇప్పుడు మనకు దక్కింది. బూరుగుల రామకృష్ణారావు తర్వాత మళ్ళీ ఈ జిల్లా బిడ్డగా ముఖ్యమంత్రిని అయ్యే అవకాశం నాకు దొరికింది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని అభివృద్ధి చేసుకోకుంటే చరిత్ర మనల్ని క్షమించదు. ఎన్ని అవాంతరాలు అయినా జిల్లాను అభివృద్ధి చేసుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా గడ్డన జరిగిన రైతు పండుగలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ప్రతి ఏటా 20,000 కోట్ల చొప్పున మొత్తం 1,00,000 కోట్లతో జిల్లా అభివృద్ధి చేసి తీరుతామని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజల నుండి, ప్రతిపక్షాల నుండి ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా అభివృద్ధి పనులు సజావుగా సాగాలన్న లక్ష్యంతో పనిచేయాలని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి సూచించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు రైతు పండుగ తర్వాత జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారు తప్ప ప్రతిపక్షాల నేతలపై విమర్శలు బాగా తగ్గించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రానున్న 4 సంవత్సరాల కాలంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు ఇతర పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, ఎత్తిపోతలను పూర్తి చేసి ఉమ్మడి జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు అడుగులు వేస్తున్నారు. సాగునీటి వనరులతో పాటు జిల్లాలో పరిశ్రమలను పెద్ద ఎత్తున స్థాపించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ఆయన నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రణాళికలు సిద్ధం చేసుకుని కార్యక్రమంలోని నిమగ్నమై ఉన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను దక్కించుకుని గట్టి పట్టు సాధించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూద్దాం మరి.